గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ఈరోజు లాస్ట్ యూనిట్ వచ్చేసి సంసర్గ వ్యవస్థలు. ఏంటిది? సంసర్గ వ్యవస్థలు. సో ఇందులోకి కూడా మనకు 2 మార్క్స్ ఉంటాయి. సో ఇది కూడా మనకు ఎలాంటి డెలీటెడ్ సిలబస్ అనేది ఎలాంటి డెలీటెడ్ సిలబస్ అనేది లేదు. ఓకేనా? లాస్ట్ చాప్టర్ 16th యూనిట్ సంసర్గ వ్యవస్థలు. సో సంసర్గ వ్యవస్థలు అంటే కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇలా వెయిటేజ్ వచ్చేసి మనకు కంపల్సరీ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అంటే మన 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి కదా, ఆ 10లో లాస్ట్ బిట్లో వచ్చేటటువంటి మార్క్స్ 2 మార్క్స్ ఈ సంసర్గ వ్యవస్థలకు వెళ్ళి మనకు 2 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మరి కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏంటి? సంసర్గ వ్యవస్థలు. మరి మనకు సంసర్గం అంటే కొత్త అనిపిస్తుంది, కానీ కమ్యూనికేషన్ అంటే మనం రెగ్యులర్గా మనం వింటూనే ఉంటున్నాం కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అంటే సింపుల్గా మనకు కమ్యూనికేషన్ అంటే ఈ సంసర్గం అంటే చూడండి, కమ్యూనికేషన్ లేదా సంసర్గం అంటే ఎందుకు చూద్దాం. కమ్యూనికేషన్ సంబంధించిన ఆ వ్యవస్థనే కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. ఆ సంసర్గం గురించి చేసిన దాన్నే సంసర్గ వ్యవస్థలు. మరి అసలు ఈ సంసర్గం లేదా కమ్యూనికేషన్ అంటే ఏంటిది? సో ఏం లేదమ్మా, ఒక సమాచారాన్ని ఒక చోటు నుండి ఏంటిది ఒక సమాచారాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకి బదిలీ చేయడాన్ని ఏంటిది ఒక సమాచారాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకు బదిలీ చేయడాన్ని ఏమంటున్నామంటే సంసర్గము అంటున్నాము. సమాచారాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకు బదిలీ చేసే లేదా గ్రహించే ప్రక్రియనే ఏమంటున్నామంటే సంసర్గం అంటున్నాము. అంటే ఏంటిది సంసర్గం అంటే సమాచారాన్ని మనం ఏం చేస్తున్నాం? బదిలీ చేయడం. సింపుల్ గా చెప్తున్నాము, సమాచారాన్ని ఏం చేస్తున్నాము? బదిలీ లేదా గ్రహించడము, గ్రహించే ప్రక్రియ. సమాచారాన్ని బదిలీ చేసే ప్రక్రియనే ఏమంటున్నాము? సంసర్గం అంటున్నాం. మరి ఆ సమాచారం ఎక్కడి నుండి? ఒక చోటు నుండి మరొక చోటుకి సమాచారాన్ని బదిలీ చేసే గ్రహించే ప్రక్రియనే ఏమంటున్నాము? సంసర్గం అని అంటారు. లేదా ఇంకొక రకంగా చెప్పాలంటే సమాచారాన్ని ప్రసారం చేసే కార్యాన్ని సమాచారాన్ని ప్రసారం చేసే కార్యాన్ని ఏమంటారు? సంసర్గం అంటారు. ఓకేనా? అంటే సమాచారాన్ని బదిలీ చేద్దాము ఎక్కడికి వెళ్ళి ఒక చోటు నుండి మరొక చోటుని, లేదా సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాము, దాన్ని ఏమంటున్నాం అంటే సంసర్గం అంటారు. సో మరి సమాచారాన్ని బదిలీ చేయడం అంటే ఇప్పుడు చూడండి, మనకు పాత కాలంలో రాజుల కాలంలో ఏం చేస్తున్నాం? ఏదైనా ఒక రాజు ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలంటే ఆయన ఏం చేస్తుండే? అతని దగ్గర ఉన్న సమాచారాన్ని ఆ ఊర్లో డప్పు మోగించి కానీ ఇంకేదైనా చేసి ఆ సమాచారాన్ని బదిలీ చేస్తుండు. అది కూడా మనకు సమాచారాన్ని బదిలీ చేస్తుండే, అది కూడా ఒక సంసర్గ వ్యవస్థనే. అంటే ఆ రాజు చేసేది కూడా ఒక సంసర్గ వ్యవస్థనే. తర్వాత నెక్స్ట్ తర్వాత జనరేషన్ వచ్చేసరికి మన క్షేమ సమాచారాలు కానీ పూర్వకాలంలో అంతకుముందు కాలంలో ఏం చేస్తుంటే మనం చెప్పాలంటే ఒక లెటర్ రాసి ఇక్కడ నుంచి రాసి మనం ఎవరైతే వ్యక్తికి పంపాలనుకుంటున్నామో ఆ వ్యక్తి పంపుతున్నాం. అప్పుడు నీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇంకో వ్యక్తిని దగ్గరకు పంపిస్తున్నాం. అంటే అప్పుడు ఏమొచ్చినాయి? తపాలా కార్యాలయాలు వచ్చినాయి. అంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఏం చేస్తున్నాం మనము? సంసర్గం. అక్కడ సంసర్గం ఏమవుతుంది? ఆ పోస్ట్ ఆఫీస్ అనేది సంసర్గ వ్యవస్థ ఏమవుతుంది? ఆ పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ. తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? ఫోన్లు వచ్చినాయి కదా. నెక్స్ట్ ఏమొచ్చినాయి? ఫోన్లు వచ్చినాయి. అంటే ఫోన్లు ఎప్పుడో ఫస్ట్ మన ఫోన్లో ఏ విధంగా ఉండే? ల్యాండ్ లైన్లు ఉంటుండే. ల్యాండ్ లైన్లు ఇస్తుంటే అంటే మనం ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తితోని ఇంకా వేరే రాష్ట్రంలో ఉన్న వ్యక్తితో కూడా మనము ఆన్ ది స్పాట్ లో మనం ఫోన్ల ద్వారా మనం సమాచార కమ్యూనికేషన్ అనేది సంసర్గం అంటే విచిత్రంగా అనిపిస్తుంది, కానీ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లో ఈజీగా అర్థమైంది. మన సమాచారాన్ని అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అంటే ఒక చోటు నుండి ఒక చోటుకు బదిలీ అవుతుంది కదా. సో ఈ విధంగా సమాచారం అవుతుంది. అంటే తర్వాత అంటే
ఏది టెలిఫోన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చినాయి రేడియోలు కదా, రేడియోలు. అంతకుముందు మనకు రేడియోలు ఉంటుండే, రేడియోల తర్వాత ఏమొచ్చినాయి మళ్ళీ టెలివిజన్ వచ్చినాయి. మళ్ళీ ఈ టెలిఫోన్లలోనే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంది, అంతకుముందు టెలిఫోన్ కావాలంటే ఒక స్తంభం కావాలా, తీగలు కావాలా, వైర్లు కావాలి. ఇప్పుడు అంతా వైర్లెస్ కనెక్షన్, ఓకేనా. ఓన్లీ మొత్తం సిగ్నల్స్ టవర్స్ల మీద ఆధారపడింది. ఇది కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది. అది కూడా ఒక సంసర్గ వ్యవస్థ. అంటే మీకు అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది సమాచారాన్ని చూడండి, పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నాము, ఓకేనా. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటున్నాము. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే మనకి ఇక్కడ ఉండే మనం ఇంటర్నెట్ ద్వారా, ఇంటర్నెట్ సేవల ద్వారా ఎక్కడో ఉన్న వాటికి అప్లై చేయగలుగుతున్నాము కదా. సో ఈ విధంగా మన కమ్యూనికేషన్ అనేది మెరుగుపరుచుకున్నాం. దీని అంతా ఏమంటున్నాం అంటే సంసర్గ వ్యవస్థలు, వాటికి సంబంధించిన వాటిని ఏమంటున్నాము సంసర్గ వ్యవస్థలు. సో ఈ సంసర్గ వ్యవస్థలను 19-20 శతాబ్దంలోనే, 19-20 శతాబ్దంల కాలంలోనే వీటిని ఎవరు ఈ అంటే ఆధునిక సంసర్గ వ్యవస్థలను వాళ్ళు డెవలప్ చేసారు. ఆధునిక సంసర్గ వ్యవస్థలను కనుగొనడం జరిగింది. ఎవరంటే జేసీ బోస్, జగదీష్ చంద్ర బోస్. జేసీ బోస్ అంటే ఎవరు, జగదీష్ చంద్ర బోస్. తర్వాత గ్రహాం బెల్, మనకు శాస్త్రవేత్త ఫోన్ అలెగ్జాండర్ గ్రహాం బెల్, అలెగ్జాండర్ గ్రహాం బెల్, అలెగ్జాండర్ గ్రహాం బెల్. అదేవిధంగా జి మార్కోని, అదేవిధంగా ఎబ్బి మోర్స్ అనే శాస్త్రవేత్తలు. ఈ విధంగా జేసీ ఎవరు 19-20 శతాబ్దంలోనే జేసీ బోస్ అంటే జగదీష్ చంద్రబోస్, అలెగ్జాండర్ గ్రహాం బెల్, అదేవిధంగా జి మార్కోని, ఎబ్బి మోర్స్ అనే శాస్త్రవేత్తలు ఆధునిక సంసర్గ వ్యవస్థలను 19-20 శతాబ్దంలోనే మనకు ఏంటి వీటిని కమ్యూనికేషన్ సిస్టమ్ ని డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మరి సంసర్గం అంటే ఏంది, సమాచారాన్ని బదిలీ చేసే ప్రక్రియ లేదా సమాచారాన్ని బదిలీ చేస్తున్నాం ఏంటి ఒక చోటు నుండి మరొక చోటికి చేస్తున్నాం, అలాంటి ప్రక్రియనే మరి సంసర్గం అంటున్నాము. మరి దానికి సంబంధించిన దాన్ని ఏమంటున్నాము సంసర్గ వ్యవస్థను అని అంటున్నాము. ఈ సంసర్గ వ్యవస్థలో మనకు సంబంధించిన అధునాతన సంసర్గ వ్యవస్థలను 19-20 శతాబ్దంలోనే మనకు సైంటిస్టులు అనేది మెరుగుపరచడం జరిగింది. ఏ విధంగా చూసినట్టయితే ఇప్పుడు చూస్తున్నాం కదా, రాజుల కాలంలో డప్పు మోగుతున్నాయి, తర్వాత తపాలా కాలం, తర్వాత ఏంటిది ఫోన్లు కనుక్కోవడం జరిగింది, తర్వాత ఓకేనా, తర్వాత టెలివిజన్లు, తర్వాత రేడియోలు, ఇవన్నీ కమ్యూనికేషన్ అనేది మెరుగుపరుచుకుంటూ వచ్చినాం. మరి ఆ కమ్యూనికేషన్ లో మనకు సంబంధించింది ఏంది, ఫస్ట్ లో సమాచారాన్ని మనుషుల ద్వారా చెందినం, తర్వాత లెటర్ల ద్వారా, తర్వాత వైర్ల ద్వారా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది, మొత్తము మనకు సిగ్నల్స్ అంటున్నాం, అంటే సాంకేత రూపంలో మరి కమ్యూనికేషన్ అనేది చేంజ్ అవుతుంది. మరి ఆ విధంగా ఏ విధంగా మనకు సంసర్గ వ్యవస్థలో కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఏ విధంగా అవి చేంజ్ అయితే అది దానికి సంబంధించిన చాప్టర్ మనకు ఈ సంసర్గ వ్యవస్థలు, ఓకేనా. ఇది మనకు సంసర్గ వ్యవస్థలో మనకు సంబంధించిన ఇంట్రడక్షన్. సో ఆల్రెడీ మనం సంసర్గం అంటే తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ సంసర్గ వ్యవస్థలోని ప్రాథమిక అంశాలు ఏమి అని అడగడం జరుగుతుంది. సంసర్గ వ్యవస్థలోని ప్రాథమిక అంశాలు, సంసర్గ వ్యవస్థలోని ప్రాథమిక అంశాలు లేదా ప్రాథమిక ఖండ రూపాలు అంటారు. ప్రాథమిక అంశాలు అని అడుగుతాడు, లేదా దీన్ని ఏమంటారు ఖండ రూపాలు, ప్రాథమిక ఖండ రూపాలు అని కూడా అడుగుతారు. ఇది 2 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు సంసర్గ వ్యవస్థలోని ప్రాథమిక అంటే మనకు కమ్యూనికేషన్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు ఏంటి లేదా ప్రాథమిక ఖండ రూపాలు ఏంటి అని అడగడం జరుగుతుంది. సో సంసర్గ వ్యవస్థలోని ప్రాథమిక అంశాలు లేదా ఖండ రూపంలో ఫస్ట్ ఏంటిది ప్రసారిణి. ఏంటిది ఫస్ట్ ఏంటిది ప్రసారిణి. నెక్స్ట్ ఏంటి మాధ్యమం లేదా ఛానల్. మూడోది గ్రాహకం, ఓకేనా. అంటే ఇదేమో ట్రాన్స్మిటర్ ఇంగ్లీష్లో, ఇది ఛానల్ ఇంగ్లీష్లో, మాధ్యమం అంటే ఛానల్, అదేవిధంగా గ్రాహకం అంటే రిసీవర్. సో
సంసర్గ వ్యవస్థలోని ప్రాథమిక ఖండ రూపాలు లేదా ప్రాథమిక అంశాలు ఏంటంటే మూడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రసారిణి, మాధ్యమము, గ్రాహకము. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి ద్వారా మనం కమ్యూనికేషన్ సిస్టమ్ వ్యవస్థ అనేది నడవడం జరుగుతుంది. ఓకేనా. సో ఏంటిది ప్రసారిణి, మాధ్యమం, గ్రాహకం. సంసర్గ వ్యవస్థలోని ప్రాథమిక అంశాలు ఏంటిదంటే ఏంటిది ప్రసారిణి, మాధ్యమం, గ్రాహకం. మరి మనము సమాచారాన్ని ఒక చోటు నుండి ఒక చోటుకు పంపిస్తున్నామంటే ఏ విధంగా పోతుంది? సమాచారం ట్రాన్స్ఫర్ ఏ విధంగా అవుతుంది? ఫస్ట్ మనము సమాచారాన్ని, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నా. సో నేను ఏం చేస్తున్నా, నేను సమాచారాన్ని జనరేట్ చేస్తున్నా. ఆ సమాచారాన్ని జనరేట్ తీసుకుంటే దాన్ని ఒకరు తీసుకోవాలా, తీసుకొని దాన్ని ఒక వివిధ ప్రక్రియల ద్వారా లాస్ట్కి ఏం చేస్తున్నాము, ఎవరైతే సమాచారాన్ని తీసుకోవాల్సిన వ్యక్తికి ఉందో ఆ వ్యక్తికి అందుతుంది. అలా అందడానికి లోపలనే ఈ కమ్యూనికేషన్ సిస్టంలో ఈ మూడు భాగాలు ఉంటాయి. ఏంది? ప్రసారిణి, మాధ్యమం అండ్ గ్రాహకం అనేది మూడు ఉంటాయి. అంటే ట్రాన్స్మిటర్, ఛానల్, ఇది రిసీవర్. అంటే రిసీవర్. సో ఈ మూడు భాగాలు అనేది మెయిన్ ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడే మాటలు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉన్న ఒక వ్యక్తికి చేరుకోవాలి. సో ఎక్కడో ఉన్న ఒక వ్యక్తికి చేరుకోవాలి అంటే నేనేం చేస్తాను, నేను ఒక విషయం మా సార్కి చెప్పాలనుకున్నాను అనుకో, మా ప్రిన్సిపల్ సార్కి అని ఏదైనా చెప్పాలి, నేను ఈరోజు రావట్లేదు అంటే నేను ఒక వ్యక్తిని ఇచ్చి పంపించచ్చు, ఒక లెటర్ రాసి పంపించచ్చు, అదేవిధంగా ఒక ఫోన్ చేసి కూడా పంపించచ్చు. అంటే ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది మా ఇద్దరి మధ్యలో సమాచారం అనేది బదిలీ అవుతుందా లేదా. సో ఇక్కడ నేను లెటర్ రాసి ఒక పెన్ను మీద లెటర్ రాసి పంపించి ఒక వ్యక్తికి ఇచ్చి పంపించచ్చు. సో అప్పుడు నేనేమవుతున్నాను, సమాచార సందేశ సాంకేతాన్ని అవుతున్నాను. సో ఎవరైతే తీసుకుపోతుర్రో ఆ లెటర్ని తీసుకుపోతుర్రో ఆయన అవుతాడు, ప్రసారిని అవుతాడు. ఓకేనా. మాధ్యమం అంటే ఛానల్ ఏంటంటే ఆయన ఏ విధంగా పోతాడు, ఏదో ఒక రూట్కు సంబంధించి అంటే వెహికల్ మాధ్యమం అవుతుంది. నెక్స్ట్ గ్రాహకం ఏమవుతుంది, అక్కడ అటెండర్కో ఎవరికో ఇస్తాడు, అటెండర్ ఏమవుతాడు, గ్రాహకం అవుతాడు. లాస్ట్కు అటెండర్ ఏం చేస్తాడు, ప్రిన్సిపల్ సార్కి ఇస్తాడు, అంటే సమాచారాన్ని స్వీకరించే వ్యక్తి. సో ఈ విధంగా సమాచారం అనేది బదిలీ జరుగుతుంది. సో అది ఏంది, నేను రావలేను. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇప్పుడున్న జనరేషన్లో అధునాతక మనకి ఇంటర్నెట్ 4G 5G అనేది రావడం జరిగింది. దానివల్ల మనకు అన్ని ఆన్లైన్లో జరగడం జరుగుతుంది. సో ఇదంతా మనకేంది, కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ వల్ల కదా. ఇది మనకు సంబంధించిన ఆ సంసర్గ వ్యవస్థలోనే, ఆ కమ్యూనికేషన్ సిస్టంలోనే ప్రాథమిక భాగాలు అన్నా, ప్రాథమిక అంశాలు అన్నా, ఖండ రూపాలన్నా ఏమంటారు, ప్రసారిణి, మాధ్యమము, గ్రాహకం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఏంది, ట్రాన్స్మిటర్, ఛానల్, రిసీవర్ అని అడగడం అంటారు. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, మరి వీటి బాధ్యత ఏంది ఈ కమ్యూనికేషన్ సిస్టంలో ఏంటిది అనేది నెక్స్ట్ చెప్తా. ఓకేనా. క్లియరా? రైట్. సో దీనికి సంబంధించిన సంసర్గ వ్యవస్థ ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి ఒక పటం చూద్దాం. సో ఆ పటంలో మరి ప్రసారిణి, మాధ్యమం, గ్రాహకం ఏం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, సమాచార జనకం అంటే సమాచారాన్ని పంపించే సోర్స్ అన్నట్టు. ఫస్ట్ సమాచారాన్ని పంపించేటు, జనకం అంటే సమాచారాన్ని పంపించేది. సమాచార జనకం నుంచి ఎక్కడ పోతుంది, ప్రసారానికి పోతుంది. మనకు ప్రసారణ నుంచి ఎడిపోతుంది మాధ్యమం. మాధ్యమం నుంచి మళ్ళీ ఎడిపోతుంది గ్రాహకం. గ్రాహకం నుంచి మళ్ళీ ఎటు పోతుందంటే లాస్ట్కి సమాచార వినియోగదారుడు.
సమాచార వినియోగదారుడు. సో గిన్లా ఈ భాగాన్ని ఏమంటున్నామంటే మనము సంసర్గ వ్యవస్థలో ఖండ రూపాలు ఎన్నేమో 3 ఖండ రూపాలు ఎన్ని అని 2 మార్క్స్ కింద చాలాసార్లు అడిగింది. సంసర్గ వ్యవస్థలో ప్రాథమిక అంశాలు లేదా ప్రాథమిక ఖండ రూపాలు ఏంటి అంటే ఈ 3: ప్రసారిణి, మాధ్యమము, గ్రాహకము. సో ఇవి ఏంది కమ్యూనికేషన్ సిస్టమ్ లో ప్రాథమిక అంశాలు లేదా ప్రాథమిక ఖండ రూపాలు అంటారు. సో ఇక్కడ ఏముంటుందంటే నాయిస్, ఘోష ఉంటుంది. ఇలా ఘోష అని ఒకటి ఉంటుంది. ఘోష అంటే అనవసర సంకేతం. సో ఇది మనకు సంసర్గ వ్యవస్థ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏంది సమాచార జనకము. సమాచార జనకం అంటే మనం ఏదైతే సమాచారాన్ని మనం పంపిస్తున్నామో వారి స్టార్టింగ్ పాయింట్ అలా అక్కడ నుంచి సమాచార జనకం అనేది పోవడం జరుగుతుంది. సో ఈ సమాచార జనకం ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే సందేశ సాంకేతము. ఇది సందేశ సాంకేతం నుంచి ప్రసారానికి పోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది ప్రసారిణి సాంకేతంగా మారుతుంది. ప్రసారిణి సాంకేతము. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది గ్రహించిన సాంకేతము. ఇదేంటి గ్రహించిన సాంకేతము. మళ్ళీ ఇది సందేశ సాంకేతంగా మారుతుంది. ఇప్పుడు చూడండి మనం ఏదైతే ఒక సమాచారాన్ని ఒక సమాచార జనకం నుంచి పంపిస్తున్నాం సో అది ఒక సాంకేత రూపంలో పోతుంది. ఒక సంకేతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో నా మాట్లాడేది వాక్ సంకేతం అంటే మాట్లాడే పౌనపుణ్యాలు అంటే మనకు ఫ్రీక్వెన్సీ కొంత ఉంటుంది కదా. అంటే మనము ఫోన్లో మాట్లాడుతున్నట్టయితే సో ఇది ఏమైతుంది సమాచార సంకేతం అనేది దేనికి పోతుంది ప్రసారానికి పోతుంది. సో ఇప్పుడు చూడండి మనకు సమాచార జనకం అంటే తెలుసు సమాచారాన్ని పంపించే వ్యక్తి. సమాచార వినియోగదారుడు అంటే ఎవరు సమాచారాన్ని పొందే వ్యక్తి. సమాచారం అంటే ఎప్పుడైనా మనము ఒక సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటుకి వదిలినట్టయితే ప్రసారణ ఒక చోట ఉంటుంది, గ్రాహకం ఒక చివర ఉంటుంది, అదేవిధంగా సమాచార జనకం ఒక చోట ఉంటుంది, సమాచార వినియోగ వ్యక్తి కూడా ఒక దగ్గర ఉంటాడు కదా. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడికి ఒక వ్యక్తిని పంపిస్తే అక్కడ నా అటెండర్ ఒక వ్యక్తి, ఆడ వేరే వ్యక్తి, మళ్ళీ నేను పంపే వ్యక్తి వేరు, తీసుకునే వ్యక్తి వేరు కదా. సో ఈ విధంగా ఇందులో ముఖ్యంగా 3 ఖండ రూపాలు ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మనం సమాచారాన్ని పంపించినామో అది సమాచార సాంకేతం అంటారు. దాన్ని ఏమంటాం మనం పంపిస్తున్నాం కాబట్టి మనం పంపే ఆ యొక్క దాన్ని ఏమంటాం అంటే సమాచార సాంకేతం అంటాం. సో ఈ ప్రసారిణి మెయిన్ పని ఏంటంటే సందేశ సాంకేతాన్ని ఈ మాధ్యమం అంటే ఛానల్ గుండా పంపడానికి ఆ సందేశ సాంకేతాన్ని వీలుగా మార్చి మాధ్యమానికి అంటే మధ్యలో ఉన్న ఛానల్ కి అందజేయడమే దీని పని. ప్రసారిణి మెయిన్ పని ఏంది అంటే మనం పంపించినటువంటి ఏది మన సమాచార జనకం మనం పంపించినట్టయితే సో ఆ సమాచార జనకం అనేది సమాచార జనకం అనేది ప్రసారిణి తీసుకోవడం జరుగుతుంది. సో ప్రసారిణి తీసుకుంటుంది కాబట్టి అదేమవుతుంది మనకు ఆ సందేశ సాంకేతాన్ని చేంజ్ చేస్తుంది. దేనికి ఈ మాధ్యమంలో ఉన్న దానికి పోవడానికి ఈ మాధ్యమానికి వెళ్ళడానికి చేంజ్ చేస్తుంది. కాబట్టి అంటే దీనికి మాధ్యమానికి అనుకూలంగా సందేశ సాంకేతాన్ని మారుస్తుంది. సందేశ సాంకేతాన్ని మార్చి ఈ మాధ్యమానికి అందజేయడం జరుగుతుంది. సో ఈ మాధ్యమం ఏం చేస్తుంది ఈ మాధ్యమం దగ్గర ఇంకా వేరే కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాము నాయిస్, వివిధ సాంకేతాలు ఉండడం జరుగుతున్నాయి. కాబట్టి ఆ నాయిస్ డిస్టర్బెన్స్ వల్ల ఈ మాధ్యమం ఏం చేస్తుంది ఆ సమాచార సాంకేతాన్ని తీసుకొని మళ్ళీ గ్రాహకంగా అందజేస్తుంది. గ్రాహకం అంటే ఏంది రిసీవర్ అంటే మళ్ళీ ఈ సమాచార ప్రసారణ సాంకేతాన్ని గ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది గ్రహించిన సాంకేతం అవుతుంది. మళ్ళీ ఈ గ్రాహకం ఏమవుతుంది ప్రసారణ మాధ్యమం గ్రాహకం అనే ఈ రిసీవర్ ఏం చేస్తుంది మళ్ళీ దీన్ని సందేశ సాంకేతంగా మార్చి వినియోగ వ్యక్తికి అందించడం జరుగుతుంది. అంటే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం ఒక ఫోన్లో మాట్లాడితే మనం మాట్లాడుతున్నామంటే మనము కొంత సాంగ్ అంటే
ధ్వని పౌనపుణ్యం అనేది ఏర్పడుతుంది. దాన్ని ఏమంటున్నాం అంటే స్వర సాంకేతం అంటున్నాం. నేను మాట్లాడుతున్నాను కాబట్టి స్వర సాంకేతం. ఫోన్లో మాట్లాడితే ఫోన్లో మాట్లాడేది స్వర సాంకేతం దేని మారింది, వేరే రూపంలోకి మారి మళ్ళీ లాస్ట్కు వినే వ్యక్తికి ఏ విధంగా మాట్లాడుతుంది, స్వర సాంకేతంలోనే పెడుతుంది. సో అంటే ఈ ప్రసారిని అంటే మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఈ ప్రసారిని ఏం చేస్తుందంటే సమాచారాన్ని అంటే శక్తిని ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మార్చుకుంటుంది. శక్తిని ఏం చేస్తుంది, ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చుకుంటుంది. ఏంటిది ప్రసారాన్ని, శక్తిని ఏం చేస్తుంది, ఒక రూపంలోకి మరొక రూపంలోకి మార్చుకుంటుంది. దీన్ని ఏమంటారు అంటే రూపాంతరిని. సంసర్గ వ్యవస్థలో ఏంటిది రూపాంతరిని వాడతారు. రూపాంతరిని వెరీ వెరీ ఇంపార్టెంట్. సంసర్గ వ్యవస్థలో ఏ సిస్టమ్ ఉపయోగించుకుంటాము, రూపాంతరిని వాడుకుంటాము. ఈ రూపాంతరిని ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది అంటే ప్రసారిని లో ఏమవుతుంది, రూపాంతరణ అనే వ్యవస్థను ఉపయోగిస్తాడు. అంటే మనం పంపించిన సందేశ సంకేతాన్ని ఏం చేస్తుంది, శక్తిని ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మార్చుకుంటుంది. దేందుకు, మాధ్యమానికి అందించడానికి అనువైన సంకేతాన్ని ఈ ప్రసారిణి అనేది చేంజ్ చేసుకుంటుంది. దేని ద్వారా, రూపాంతరణ అనే ప్రక్రియ ద్వారా ఇది చేంజ్ చేసుకుంటుంది. అలా చేంజ్ చేసుకున్నప్పుడు ఈ రూపాంతరం మరి ఏ విధంగా మనము స్వర సాంకేతం ఇస్తున్నాం అంటే ఏంటిది, మాట్లాడుతున్నాం కాబట్టి స్వర సాంకేతం అంటే ఏంటి, విద్యుదేతర సాంకేతము. అంటే ఇది స్వర సాంకేతం అంటే దాని విద్యుత్ సంబంధించిన సాంకేతం కాదు. అంటే విద్యుత్ సంబంధించిన విద్యుదేతర సాంకేతాన్ని దేనిగా మార్చుతుంది, విద్యుత్ సాంకేతంగా మార్చుకొని మాధ్యమికానికి అందజేస్తుంది. అందజేసి మళ్ళీ మాధ్యమం నుంచి గ్రాహకానికి పోయి గ్రాహకం నుండి మళ్ళీ గ్రాహకం ఏం చేస్తుంది, విద్యుత్ సాంకేతాన్ని స్వర సాంకేతంగా మార్చి మనకు వినియోగదారునికి రిసీవర్ అనేది అందడం జరుగుతుంది. దానిలో ముఖ్య పాత్ర వహించేది రూపాంతరిణి అని అంటారు. అంటే రూపాంతరిణి అంటే ఏంది, శక్తిని ఒక చోటు నుండి మరొక చోటు అంటే శక్తి ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మార్చుకుంటుంది. దాన్ని రూపాంతరిణి అంటారు. అంటే విద్యుదేతర సాంకేతాలను విద్యుత్ సాంకేతాలుగా మార్చుకుంటుంది. ఎక్కడ, ఇన్పుట్ ద్వారా. ఏంటిది, ప్రసారిణి ద్వారా. ప్రసారిణి మెయిన్ పని ఏంటంటే ఇవి కూడా మనకు కావాల్సింది ఈ 3 భాగాలు. ప్రసారిణి ఏం చేస్తుంది, సమాచార జనకం నుంచి వచ్చిన సందేశ సాంకేతాన్ని మాధ్యమానికి అనుకూలంగా మార్చి మాధ్యమానికి ఇచ్చేదే ప్రసారిణి. మాధ్యమం నుండి అనుకూలంగా గ్రాహకం అనేది రిసీవర్ చేసుకొని మళ్ళీ వినియోగదారునికి అవసరమైన రీతిలో ఇచ్చేదే రిసీవర్. ఈ మధ్యలో మాధ్యమం అంటారు, ఈ మాధ్యమం లేదా ఛానల్ అంటారు. అంటే ఇక్కడ తీగలు, ఓకేనా, తీగలు అంటే మనము లైన్స్ కదా, అంటే మాధ్యమంగా తీగలు లేదా సిగ్నల్స్ వైర్లెస్ రూపంలో ఉండేదే ఈ మాధ్యమం. సో ఈ మాధ్యమంలో ఏమి ఉపయోగిస్తాము, తీగలు లేదా కేబుల్స్ అంటే మాధ్యమంలో ఛానల్లో ఉపయోగపడేది తీగలు, కేబుల్స్. ఇప్పుడు లేటెస్ట్ గా వైర్లెస్ అంశము అంటే తీగలు లేకుండా డైరెక్ట్ సాంకేతాల ద్వారా మనకు మాధ్యమం ద్వారా గ్రాహకానికి అనేది రిసీవర్ అనేది రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వినియోగదారుడు అనేది స్వీకరించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సమాచార వ్యవస్థ ఒక చోటు నుండి మరొక చోటికి పోతుంది. మరి ఎట్లా పోతుంది అయ్యా అంటే, ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడినప్పుడు ఏంటిది, ఇక్కడ ఉన్న మనం మాట్లాడిన వాక్ సాంకేతం విద్యుత్ సాంకేతంలోకి వెళ్ళి ఏంది ఇక్కడ అంటే ప్రసారిణి అంటే ఇక్కడ ఒక టవర్. సో ఈ టవర్ నుంచి అక్కడ వేరే ఊర్లో ఉన్న వ్యక్తి ఉన్న టవర్ దగ్గరికి పోతుంది. టవర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ వినియోగదారుకు పోతుంది. మధ్యలో మాధ్యమికం అనేది సిగ్నల్స్ ద్వారా ఈ విధంగా పోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రసారిణి గ్రాహకాలను మనము ఒకవేళ ఫోన్ ఆధారంగా మనం ఫోన్లో మాట్లాడుతున్న దాని లేకపోతే తీసుకున్నట్టయితే టవర్లను తీసుకోవచ్చు, అంటే యాంటీనాలను తీసుకోవచ్చు. ప్రసారిణి అంటాము, గ్రాహకం యాంటీనాను తీసుకున్నట్టయితే సమాచారం పంపించింది మనము ఈ ప్రసారిణి యాంటీనా నుండి మాధ్యమిక ఛానల్ నుండి గ్రాహకం యాంటీనా నుండి వినియోగదారునికి అనేది అందజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సంసర్గ వ్యవస్థల్లో ప్రాథమిక ఖండ రూపాలు ప్రసారిణి, మాధ్యమం, గ్రాహకం. మరి ఇలా ఘోష అంటున్నాం మనం మాట్లాడినప్పుడు, ఒక్కొక్కసారి ఫోన్లలో మాట్లాడినప్పుడు నేను ఒక ఫోన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మస్తున్నాయి. ఫోన్ కాకుండా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో అప్లై చేస్తాము కదా, ఆన్లైన్లో అప్లై చేయాలన్నా కానీ మనకు కమ్యూనికేషన్ సిస్టమే, ఈ కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్కు కదా. సో ఇప్పుడు టెలివిజన్స్ కూడా మనకు రావడం జరుగుతున్నాయి. టీవీ ఎక్కడో ప్రసారమైన టీవీ ఛానల్ మనకు ఇక్కడ హైదరాబాద్ లో ప్రసారమైన, ఢిల్లీలో మాట్లాడే న్యూస్ ఛానల్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అది కూడా సో ఇవన్నీ, అదేవిధంగా రేడియో ఎక్కడో AM FM రేడియోలో విన్న పాటలు మనకి ఇక్కడ వింటున్నాం, అవి కూడా ఈ కమ్యూనికేషన్ సిస్టంలోకి వస్తుంది. నేను ఒక ఫోన్కే చెప్పిన, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ సిస్టంలో ఉపయోగపడేవి. నేను ఫస్ట్ చెప్పిన స్టార్టింగ్ లో
ఇట్లా ఏంది డోలు కొట్టి అంటే డప్పు కొట్టి సమాచారం వంచారు, తర్వాత లెటర్లు, తర్వాత రేడియో, తర్వాత టీవీలు, తర్వాత ఫోన్లు, తర్వాత వైర్లెస్ ఫోన్లు, ఈ విధంగా రావడం జరిగింది. సమాచార వ్యవస్థ అనే మార్పు జరిగినామని చెప్తున్నాం. సో ఈ విధంగా ఈ సంసర్గ వ్యవస్థలో మెయిన్గా ఏమి ఉపయోగించుకుంటాం, రూపాంతరాన్ని ఉపయోగించుకుంటాం. ఆ రూపాంతరం అనేది శక్తి బదిలీ మార్పు అనేది జరుగుతుంది. అంటే విద్యుతేతర సాంకేతాలను విద్యుత్ సాంకేతాలుగా మార్చి సమాచారాన్ని ఒక చోటు నుండి మరొక చోటు ద్వారా ప్రసారిణి మాధ్యమం గ్రాహకం ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఈ మాధ్యమంలో ఘోష అని చెప్పుకున్నాం, దీన్ని నాయిస్ అంటాము. నాయిస్ అంటే శబ్దము. అంటే మనం పంపే సాంకేతాలు కాకుండా అవసర సాంకేతాలు మిక్స్ అయినప్పుడు ఆడ నాయిస్ ఏర్పడుతుంది. సో ఈ మాధ్యమం ఏం చేస్తుంది, ఈ నాయిస్ ని తగ్గించే ప్రక్రియలో నాయిస్ తగ్గించుకుంటూ ఆ మాధ్యమం అనేది ప్రక్రియ అనేది ఛానల్ ద్వారా ఉండడం జరుగుతుంది. సో అంటే ఈ మాధ్యమం అంటే ఈ ఛానల్లో ఈ ఘోష అనేది ఏర్పడుతుంది. ఎట్లా అంటే మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే మధ్యలో ఏదో సిగ్నల్ లేదు, అది లేదు అంటాం కదా. సో అదే నాయిస్. ఆ నాయిస్ ఏర్పడడం వల్లనే మనకు ఆటం కలుగుతుంది. సో ఈ మాధ్యమం అంటే ఈ ఛానల్లో ఈ నాయిస్ అనేది అనవసర సాంకేతాల వల్ల ఏర్పడడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దీనికి వెళ్ళి గ్రాహకం ఏం చేస్తుంది, ఛానల్ నుంచి వచ్చే వాటి సాంకేతాలు అంటే గ్రాహక సాంకేతాలను తీసుకొని గ్రాహక సాంకేతాలు మళ్ళీ ఏం చేస్తుంది, సందేశ సాంకేతాలుగా వినియోగదారానికి అందించడం చేస్తుంది. సో ఈ విధంగా ఇందులో మెయిన్ గా దేన్ని ఉపయోగించుకుంటాం, రూపాంతరం ఉపయోగించుకోవడం. ఈ విద్యుతేతర సాంకేతాలను విద్యుత్ సాంకేతాలు అంటే స్వర సాంకేతాలు అంటే మాట్లాడే సాంకేతాలు. సో మరి మాట్లాడే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నేను మాట్లాడే సాంకేతం దాని యొక్క పౌనపుణ్యం అంటే ఎంత అంటే 30 హెర్ట్జ్ నుండి 30 హెర్ట్జ్ నుండి 3100 హెర్ట్జ్ 3100 హెర్ట్జ్ వరకు దీని యొక్క పౌనపుణ్యం ఉంటుంది. మాట్లాడే స్వర సాంకేత పౌనపుణ్యము ఎంత అని అడుగుతాడు 2 మార్క్స్ క్వశ్చన్ లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది, మాట్లాడే సాంకేత పౌనపుణ్యం ఎంత అంటే 30 హెర్ట్జ్ నుండి 3100 పౌనపుణ్యం వరకు అని చెప్పవచ్చు. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ 1, 2, 3 సంసర్గ వ్యవస్థలో ప్రాథమిక ఖండ రూపాలు లేదా ప్రాథమిక అంశాలు అంటే ఏంది, ప్రసారిణి మాధ్యమం గ్రాహకము. మీకు అడిగేటి ఇవే అడుగుతాడు. ఇదంతా సో ఏం అడగడు, కానీ దాని గురించి తెలియాలన్నా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఓకేనా. ఏంటిది, సంసర్గ వ్యవస్థలో ఖండ రూపాలు ఏంది 3. ఒకటి ప్రసారిణి మాధ్యమము అండ్ మూడోది ఏంది గ్రాహకము. అదేవిధంగా సంసర్గ వ్యవస్థలో ఏమి రూపాంతరం వాడుకుంటాము. అదేవిధంగా రూపాంతరం ఏమని చేస్తుంది, స్వర సంకేతాలు అంటే విద్యుతేతర సాంకేతాలను విద్యుత్ సాంకేతాలుగా మారుస్తుంది. దాన్ని రూపాంతరం అంటారు. సో మరి ఇదేమంటారు, స్వర సాంకేతం అంటే మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడే సాంకేతం యొక్క పౌనపుణ్యం ఎంత అంటే 30 హెర్ట్జ్ నుండి 3100 హెర్ట్జ్. అంటే మనం మాట్లాడే ఫ్రీక్వెన్సీ పౌనపుణ్యం దాని యొక్క అంటే మనం చేసే మాట్లాడే పౌనపుణ్యం ఎంత అంటే 30 హెర్ట్జ్ నుండి 3100 హెర్ట్జ్ పౌనపుణ్యం వరకు అనేది ఉండడం జరుగుతుంది. ఇది సంసర్గ వ్యవస్థ ఖండ రూపాలు, దాని గురించి మనం వివరించడం అనేది జరుగుతుంది. సో ఈ సంసర్గ వ్యవస్థ అనేది మళ్ళీ ఏంటిది 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఈ సంసర్గ వ్యవస్థ అనేది ఈ సంసర్గ వ్యవస్థ ఉంది కదా, అంటే సమాచార వ్యవస్థని ఒక చోటు నుండి మరొక చోటు పంపిస్తున్నాం కదా. సో ఈ సంసర్గ వ్యవస్థ అనేది 2 ప్రక్రియల్లో జరుగుతుంది. సంసర్గ ప్రక్రియని 2 ప్రక్రియల్లో జరుగుతుంది. మరి ఈ 2 ప్రక్రియలు అంటే ఏంటంటే బిందువు నుంచి బిందువుకు, బిందువు నుంచి బిందువుకు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ప్రసారం పద్ధతిలో. అంటే ప్రసారం పద్ధతిలో అంటే దీని ఏమంటారంటే బ్రాడ్కాస్ట్ అంటారు ఇంగ్లీష్లో, బ్రాడ్కాస్ట్. దీన్ని ఏమంటారంటే పాయింట్ టు పాయింట్ అంటారు. ఏమంటారు, పాయింట్ టు పాయింట్. సో బిందు పద్ధతిలో తీసుకున్నట్టయితే టెలిఫోన్. బిందు పద్ధతిలో మనం తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నట్టయితే టెలిఫోన్, మొబైల్ సంబంధించినట్టుది టెలిఫోన్ సాంకేతాలు, టెలిఫోన్ కు సంబంధించినటువంటి మనకు బిందువు నుంచి బిందువు అంటే పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడేది ఒక చోటు నుండి మళ్ళీ ఇంకో వ్యక్తికే పోతుంది. కానీ ఈ బ్రాడ్కాస్ట్ లో వచ్చినట్టయితే చూడండి, బ్రాడ్కాస్ట్ లో చూసుకున్నట్టయితే బ్రాడ్కాస్ట్ లకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రేడియో, అదేవిధంగా రేడియో మరియు టెలివిజన్ అంటే టీవీ వీటికి సంబంధించినటువంటి అంటే సంసర్గ వ్యవస్థ అనేది 2 ప్రక్రియలో
మామూలుగా ఏంటిది సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. ఒకటి పాయింట్ టు పాయింట్, బిందువు నుంచి బిందువుకు. అంటే ఇందులో సమాచారాన్ని తీసుకునేది ప్రసారిని ఒకటే ఉంటూ ప్రసారిని గుండా పోయి అంటే రిసీవర్ ఒకటే ఉంటుంది. అంటే ప్రసారిని నుండి రిసీవర్ అంటే గ్రాహకం ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రసారంలో అంటే బ్రాడ్కాస్ట్ లో ఒక ప్రసారిని అనేక మంది గ్రాహకులు అనేక గ్రాహకాలు ఉంటాయి. చూడండి, ఇందులో కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఒక ప్రసారిని ఒకే గ్రాహకం ఉన్నట్టయితే దాన్ని పాయింట్ టు పాయింట్, బిందువు నుంచి బిందువుకు అంటారు. సో ప్రసారం అంటే ఒక ప్రసారిని అనేక గ్రాహకాలు ఉన్నట్టయితే దాన్ని ఏమంటున్నాము, బ్రాడ్కాస్ట్ పద్ధతి అంటున్నాము. బిందువు నుంచి బిందువు పద్ధతిలో సమాచార వ్యవస్థని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రసారం నుంచి బ్రాడ్కాస్ట్ ద్వారా మనము అనేక రకంగా మనకు పంపించడం జరుగుతుంది. మరి ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం. నువ్వు ఇక్కడ ఫోన్ మాట్లాడితే అక్కడ ఇంకో వ్యక్తి మాత్రమే వినగలుగుతున్నాడు కదా, అంటే పాయింట్ టు పాయింట్. సో నువ్వు అంటే ఫోన్కి సంబంధించినటువంటి ఇప్పుడు నువ్వు వాట్సాప్లో చూస్తాం, మనము వాట్సాప్లో దాన్ని టర్మ్ అండ్ కండిషన్లో చూసినట్టయితే అందులో కూడా పాయింట్ టు పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే నువ్వు పంపించిన మెసేజ్ ఒక్కరికి ఆయనకే పోతుంది కానీ వేరేలోకి పోతుందా, పోదు. గ్రూప్లు ఉంటే పోతుంది, అది గ్రూప్ సంబంధించింది వేరు, అది నువ్వు క్రియేట్ చేసుకున్నావు. కానీ సమాచారం అనేది పాయింట్ టు పాయింట్ ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి పోతుంది. ఇక్కడ కూడా అంటే టెలిఫోన్ సంబంధించినటువంటి అన్ని కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంది, పాయింట్ టు పాయింట్ సంబంధించినటువంటి సిస్టమ్. ఏంటిది, దాన్ని బిందువు నుంచి అంటే ఒకే ప్రసారం ఉంటుంది, ఒకే గ్రాహకం అంటే ఒకే సెండర్ ఉంటాడు, ఒకే రిసీవర్ ఉండడం జరుగుతుంది. ఏది, బిందువు నుంచి బిందువు పద్ధతిలో. కమ్యూనికేషన్ సిస్టమ్ రెండు పద్ధతులు. రెండోది ప్రసార పద్ధతి, బ్రాడ్కాస్ట్ పద్ధతి. అంటే ప్రసారిణి అంటే మనకు సమాచారం నుంచి తీసుకున్నటువంటి సందేశ కోసము ప్రసారిణి ద్వారా మాధ్యమిక ఛానల్ వెనుక నుండి అనేక రిసీవర్ అంటే అనేక గ్రాహకాలకు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే రేడియో, టెలివిజన్. ఇప్పుడు రేడియో అనేది టీవీ కానీ రేడియో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షో జరుగుతుంది, ఎక్కడ హైదరాబాద్లో షో జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి షో జరిగితే సో దాన్ని ఎంతమంది చూస్తారు, అనేక మంది చూస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఒకే ప్రసారిని ఉండి గ్రాహకం అంటే రిసీవర్లు అనేది చాలా మంది ఉంటున్నారు. అంటే ఆ షోని ఎంతమంది చూస్తారు, అనేక మంది చూస్తారు. సో రేడియో కూడా ఒక పాట అక్కడ మనకు స్టేషన్లో ఎఫ్ఎం స్టేషన్లో మనకు ఆ పాట విడుదల చేస్తున్నారంటే దాని రిసీవర్స్ ఎంతమంది ఉంటారు, గ్రాహకాలు చాలా మంది వినేవాళ్ళు. దీన్ని బ్రాడ్కాస్ట్ పద్ధతి అంటారు. అనేక గ్రాహకాలు ఒక ప్రసారం ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఇది బ్రాడ్కాస్ట్ పద్ధతి అంటారు. ఒకే ప్రసారిని ఒకే గ్రాహకం ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు, బిందువు నుంచి బిందువు, పాయింట్ టు పాయింట్ మెథడ్ అంటారు. ఈ రెండు పద్ధతిలో ఏంటిది మనకు సమాచార వ్యవస్థ అనేది రెండు పద్ధతిలోగా ఉంటుంది. బిందువు నుంచి బిందువు పద్ధతిలో మొబైల్ ఫోన్, టెలిఫోన్ సంబంధించిన కమ్యూనికేషన్ సిస్టంలో ఉపయోగిస్తాము. ప్రసారం బ్రాడ్కాస్ట్ సంబంధించినటువంటి సమాచార వ్యవస్థ రేడియో మరియు టెలివిజన్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సిస్టంలో ఈ బ్రాడ్కాస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఈ రోజు మనకు చెప్పుకునే టాపిక్ ఏంది, సంసర్గ వ్యవస్థ రూపాలు. సంసర్గ అంటే ఏంది, సంసర్గాలను అసలు ఎవరు కనుక్కున్నారంటే 1920 శతాబ్దంలో జగదీష్ చంద్రబోస్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఎఫ్బి మోర్స్ కదా, అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే జి మార్కోని, ఓకేనా, గ్రహాం బెల్, వీళ్ళందరూ కూడా మనకు సంసర్గ వ్యవస్థలను 1920 శతాబ్దంలోనే మనకు ఏంటిది డెవలప్ అధునాతన సంసర్గ వ్యవస్థను డెవలప్ చేసింది. అక్కడ నుంచి మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మారుతుంది. సో అందులో ముఖ్యంగా ఖండ రూపాలు తీసుకున్నట్టయితే 3, ఒకటి ప్రసారణి, మాధ్యమం, ఛానల్, గ్రాహకము. వీటిని సంసర్గ వ్యవస్థలోనే ప్రాథమిక అంశాలు లేదా ఖండ రూపాలు అంటారు. సంసర్గ వ్యవస్థలో మన ఎన్ని ప్రక్రియలు ఉన్నాయంటే 2 ప్రక్రియలు. ఒకటి బిందు నుంచి బిందు పద్ధతి అండ్ బ్రాడ్కాస్ట్ పద్ధతి. బిందు పద్ధతిలో ఒక ప్రసారిని ఒక గ్రాహకం ఉంటుంది. బ్రాడ్కాస్ట్ లో బిందువు నుంచి అనేక గ్రాహకాలు ఉంటారు, అంటే అనేక రిసీవర్లు ఉంటారు. సో ఈ బిందు నుంచి బిందు పద్ధతిలో మొబైల్ కానీ టెలిఫోన్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సిస్టంలో ఉపయోగిస్తారు. బ్రాడ్కాస్ట్ సంబంధించి టెలివిజన్, రేడియోకి సంబంధించినటువంటి దానిలో బ్రాడ్కాస్ట్ అనే దాన్ని మొదలైన వాటిలో బ్రాడ్కాస్ట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మనం మాట్లాడే సాంకేత పౌనపుణ్యం అంటే రూపాంతరంలో మనము ఏమవుతుంది, వాక్ సాంకేతాలని విద్యుత్ సాంకేతాలుగా ప్రసారణ అనేది చేంజ్ చేస్తుంది అనుకూలంగా, అంటే మాధ్యమానికి అనుకూలంగా చేంజ్ చేస్తుంది కాబట్టి. సో అక్కడ ఏమైంది, మనకు మాట్లాడే సాంకేత పౌనపుణ్యంకు మనకు తీసుకున్నట్టయితే 30 హెర్ట్జ్ నుండి 33,100 హెర్ట్జ్ వరకు మనం మాట్లాడే పౌనపుణ్యం అనేది ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకు 2 మార్క్స్ కింద ఉండడం జరుగుతుంది.
ఓకేనా. నెక్స్ట్ రేపటి క్లాస్లో మరి విద్యుదయస్కాంత తరంగాల వ్యాపనం అంటే ఏంది, మరి ఏ విధంగా వ్యాపనం చెందుతాయి, సో మరి రేపటి క్లాస్లో మనం దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో రేపటి క్లాస్లో ఏంది విద్యుదయస్కాంత తరంగాల వ్యాపనం అంటే ఏందో రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే రైట్.